హైదరాబాద్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 3లో 30 ఏళ్ల చీమ చింతకాయ చెట్టును తొలగించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ప్రకృతిని కాపాడుకోవాలని, చెట్లను పెంచాలని ప్రభుత్వం చెబుతుంటే చెట్టును ఎందుకు నరికేశారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. చెట్టును రీలొకేట్ చేసి మరో చోట నాటితే బాగుండేదంటున్నారు. 30 ఏళ్ల చెట్టు ఎంతో మందికి నీడనిచ్చిందని ఇప్పుడు ఇలా నరికేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల ఏజ్ ఉన్న ఒక చెట్టుని కొట్టేశారు. అయితే ఈ కొట్టేసింది హైడ్రానా లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు అన్నది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. ఇలాంటి చెట్లు ఇప్పుడు రోడ్ వైడింగ్లో చెట్లు కొట్టేశామని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నా కూడా ఇలాంటి చెట్లను కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక ప్రశ్న అయితే వెలువెత్తుతుంది. అంటే రోడ్ వైడింగ్ చేయడం మంచిదే, కాకపోతే ఉన్న చెట్లను కాపాడుకోవాలి. ఆ చెట్లని చాలా ప్లేస్లలో కూడా హైవేల వంటి కూడా ఉన్న చెట్లని అక్కడ నుంచి లిఫ్ట్ చేసి వేరే ప్లేస్లలో పెడుతున్నారు. అలాంటి నేపథ్యంలో అలాంటి టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ దాదాపుగా 35-40 సంవత్సరాలు ఉన్న ఈ చెట్టును కొట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చెప్పాలి. ఇక్కడ లోకల్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళము, ఇక్కడే ఉండేవాళ్ళము, ఎంతోమందికి నీడనిస్తుంది అని చెప్తున్నారు. ఈ చెట్టు గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఏం చెట్టు అన్న, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇది చీమ చింతకాయల చెట్టు ఉంటుంది, మనకు దగ్గర ఒక 30 సంవత్సరాల చెట్టు అది. అయితే దీనికి రోడ్డుకి అడ్డంగా ఉందనేసి దాన్ని కొట్టేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, చెట్లు కూడా మనల్ని కాపాడుతుంది కంపల్సరీ. కాకపోతే ఈ చెట్టును తీసేసి వేరే జాగాలో ఏమన్నా పెట్టినుంటే బాగుంటుండే. ఇంత పెద్ద చెట్టు మళ్ళీ పెంచాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ అధికారులు కూడా కొంచెం జాగ్రత్త వహించి ఇలాంటి వాటిని కాపాడాలని చెప్పి కొట్టే ముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా లోకల్ వాళ్ళకి? జిహెచ్ఎంసీ వాళ్ళే దీన్ని కొట్టేశారు. దీన్ని లోకల్ వాళ్ళు అయితే చేసే కేసు అవుతుంది కదా, ఇక అధికారులు కంప్లైంట్ చేయడం వల్ల దానికి కొట్టేయడం జరిగింది. చెట్లను పెంచుకోవాలి, చెట్లను కాపాడుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా అంటుంది కదా. రోడ్డుని కొంచెం ఎక్స్టెండ్ చేసి వేరే సైడ్ నుంచి తీసుకుపోయే ఆప్షన్ ఏమన్నా లేదా? ఆప్షన్ ఉండే, కానీ మరి అధికారులే ఆలోచించాలి. ఇలాంటివి అధికారులు మరి ఆలోచించలేదు, మరి ఎందుకు ఆలోచించలేదో తెలియదు. కాకపోతే ఏంటంటే కంపల్సరీ ఇలాంటి చెట్లని తీసి మళ్ళీ వేరే జాగాలో పెట్టాలి. మరి వాళ్ళకు ఆలోచన వచ్చిందో రాలేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉన్నప్పుడు చాలా నీడగా ఉంటుండే, ఇప్పుడు చెట్టు లేదు. ఎంత ఎండ కొడుతున్నా చూడండి. ఎవరికైనా ఇట్లనే సడన్గా వచ్చి ఆగి ఏదైనా నిలబడి స్టే చేద్దామంటే లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇల్లులు అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మొత్తం చాలా చెట్లు ఉంటుండే, ఈ సరౌండింగ్ మొత్తం చెట్లే ఉంటాయి ఇక్కడికైనా అక్కడ వరకు. ఇలాంటి ఇంత పెద్ద చెట్టుని కొట్టేసిరు. కొంచెం అధికారులు కూడా చూసి కొట్టేయదంటలేదు, కొట్టేయాలి. కాకపోతే ఏంటంటే వీటిని కూడా కొంచెం కాపాడాలని చెప్పి, వీటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. సిమెంట్ రోడ్ వేసేటప్పుడు చెట్టు కొట్టొద్దని చెప్పేసి ఆపేసిండ్రు. ఎమ్మెల్యే నాగేందర్ గారు కూడా అదే చెప్పిండ్రు, చెట్లు కొట్టొద్దని చెప్తే ఈ చెట్టు అట్లనే పెట్టిండ్రు. ఏమైందంటే రోడ్ నెంబర్ 14లో ఒక చెట్టు పాడేసి ఇద్దరు జస్ట్ సావు బతుకులు ఉంటే అక్కడ చెట్టు కొట్టిన తర్వాత డిఆర్ఎఫ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిండ్రు. రోడ్డు మీద ఏ చెట్టు ఉన్నా సరే వంగిపోతుంటే అది పడకుండా ముందే తీసేసి అని చెప్పేసి ఇది కొట్టారు. ఇది ఆపేసిన తర్వాత ఏమైందంటే ఈ లాస్ట్ మూలకి ఇది తీసే వరకు డిఆర్ఎఫ్ వాళ్ళకు వేరే చోట ఇంకా పడిందంటే వాళ్ళు వెళ్ళిపోయింది అక్కడ. అందుకు ఇది ఆగింది, లేకుంటే మొత్తం తీసుకుపోయేది. ఈ డిఆర్ఎఫ్ వాళ్ళకు ఒకటే బండి ఉంది, ఏదో వేరే బండి లేదు. బంజారా డివిజన్కు, ఖైరతాబాద్ డివిజన్కు, మా ఏరియాకు ఒకటే బండి ఉంది డిఆర్ఎఫ్ది. మిగతా వేరే బండ్లు లేవు. చిన్న బండ్లు ఉన్నాయి. కానీ చెట్లను కాపాడుకోవాలంటే ఇప్పుడు ఇగో వెనకాల చెట్టు ఉంది, కాపాడుకుంటున్నారు. ఇలా సైడ్ ఉంటే ఏదైనా కాపాడుకోవచ్చు కదా. రోడ్డు మీద ఉంటే ఏమైనా ప్రాణం పోవచ్చు కదా. ఇద్దరు ముగ్గురు అదే సిమెంట్ రౌండ్ కూడా ఉంటుంది కదా, అక్కడ నుంచి పైన పడి ఇలా తిరిగేసి గోడ కొట్టేసినాడు ఇంతకుముందు ఒక సంవత్సరం క్రితం. అప్పటి నుంచి చెట్టుకు ఎవరు కొట్టొద్దు అని చెప్పేసి ఈ బస్తీ వాళ్ళు కూడా వెనకాల పోచమ్మ టెంపుల్ ఉన్నది. పోచమ్మ టెంపుల్ అందరూ వస్తూ పోతూ ఉంటారు. ఈ నాగమాప చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టు దగ్గర కూడా అందరూ వస్తూ పోతూ ఉంటారు. అందుకు కాబట్టి ఇది ఏంటంటే ఈ వీధికి ఇంత ఏరియానే వదిలేసిలు. ఆ చెట్టు కూడా చూడండి సార్, మీరు దగ్గర పోయి చూడండి. ఆ చెట్టు కూడా ఈ వర్షాకాలంలో పడవచ్చు. ఎందుకంటే చెట్టు బరువు అయిపోయిన తర్వాత భూమి ఆగదు, భూమిలోకి వెళ్ళి బయటపడితే మనుషులు పడితే సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టు. ఈ దగ్గర సార్ నేను పుట్టిన కాడ నుంచి చూస్తున్నాను. ఈ చెట్టు వచ్చేసి 33 years నుంచి ఉన్నా సార్.
33 years. ఈ మర్కజ్ బిల్డింగ్ కూడా కట్టలేదు. దీన్ని ఇప్పుడు హైవేల పొంటి పెద్ద పెద్ద చెట్లను కూడా తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నారు, మిషన్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా అట్లా తీసుకుపోయి పెడితే బాగుండు కదా మొత్తం. వచ్చు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర ఆ పరిస్థితి లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ మన జిహెచ్ఎంసీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కరెంట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చెత్త తీసుకుపోయే బండ్లు ఉన్నాయి, 2 రకాల బండ్లు ఉన్నాయి. ఒకటేమో మోసుకొని పోయేది ఉంది, ఒకటేమో వేసుకొని పోయేది ఉంది. 2 రకాలు ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, చెత్త ఎత్తారు, వాళ్ళు చెత్త వేయడానికి కవర్ చేసుకొని పోతున్నారు. ఇలాంటి పెద్ద సౌకర్యం మనకు లేదు. హైవేకి ఉన్నది, హైవేకి ఉంది, సిటీ దాటితే మనకు ఉన్నది, హెచ్ఎండిఏదో ఉన్నది, కానీ జిహెచ్ఎంసీకి లేదు. ఒకప్పుడు ఇది చిన్న కాలనీ లానే ఉంటుండే, చిన్న రోడ్డు ఉంటుండే, సింగిల్ రోడ్డు. రోడ్ ఎక్స్టెన్షన్లోనే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తున్నాయి. దానివల్లనే రోడ్ ఎక్స్టెండ్ చేశారు. ఆ రోడ్డుకి కొంచెం మధ్యలో ఉంది కాబట్టి కొట్టేసినట్టు ఇటు అధికారులు చెప్తున్నా కూడా లోకల్ వాళ్ళు మాత్రం ఇలాంటి చెట్లను కాపాడుకోవాలి. దాదాపుగా 30 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఈ చెట్టు ఇలాంటిది తీసుకురావాలంటే కుదరదు కాబట్టి ఇలాంటి చెట్లను కాపాడుకోవాలి. ఇక్కడ నుంచి తీసి ఇంకో ప్లేస్లలో పెట్టే అవకాశం ఉన్నా కూడా ఎందుకు పెట్టలేదని మాత్రం ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ నగేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.